హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ మనం ప్రసాదంగా పెట్టుకునే దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎక్కువగా ప్రసాదాలు అనగానే ముందైతే దద్దోజనమే గుర్తుకొచ్చింది. దీనికోసం ముందుగా వేడి అన్నం తీసుకోవాలండి. ఈ అన్నము చాలా మెత్తగా వండుకోవాలండి. అంటే గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు వేసుకొని వండుకోవాలి. వేడి అన్నాన్ని తీసుకొని ఒకసారి గంటెతో ఇలాగా చక్కగా మెదుపుకోవాలి. చల్లబడిపోయిన అన్నంతో కానీ లేదా మిగిలిన అన్నాన్ని కానీ అలా ఏవి యూజ్ చేయకూడదండి. ప్రసాదం ఎప్పుడు కూడా చక్కగా వేడివేడి అన్నంతో ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టాలి దేవుడి దగ్గర. దీంట్లోకి ఇప్పుడు నేను 1 కప్పు చక్కటి మీగడ పెరుగు వేస్తున్నానండి. చాలా చిక్కటి పెరుగు ఎంత ఫ్రెష్గా ఉండాలి అండ్ కొంచెం కూడా పెరుగు పులియకూడదు అనమాట. ఈ పెరుగు వేసుకొని అన్నంలో బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటాను. సాల్ట్ అంతా ఒకసారి కలిసిన తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూను మీగడ యాడ్ చేస్తున్నానండి. చాలా కమ్మగా ఉంటుంది ప్రసాదము. మీగడంతా కూడా కలిసిపోయేలాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనము పోపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను పచ్చెనగపప్పు వేసుకొని పోపు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకులు, 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ, 2 ఇంచుల అల్లము చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా ఫ్రై అవ్వకూడదండి, కొంచెం లైట్గానే ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని పోపుని, ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆ వేడికే కొత్తిమీర మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పోపుని ముందుగా కలిపి ఉంచుకున్న పెరుగన్నంలో వేసుకోవాలి. అంతేనండి, చాలా కమ్మగా ఉండే దద్దోజనం ప్రసాదం రెడీ అయిపోతుంది. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు భగవంతుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు దీన్ని చాలా బాగా. ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ నేస్తం మీ లక్ష్మి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.